గుత్తి బీరకాయ కూర ఇప్పుడు చేయబోతున్నాము. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. గుత్తి బీరకాయ మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నూనె, గరం మసాలా, నువ్వుల పొడి, పసుపు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఎలా చెప్తే అలా స్టార్ట్ చేసేద్దాం. ముందు ప్యాన్ పెట్టేసుకున్నాం. బీరకాయని తొక్క తీసేసి ఇలా కోసారు కదా, మనం గుత్తొంకాయలు కోసినట్టు చూసారు కదా. ఇలా అంటే మరి చిన్నవి కావు, పెద్ద ముక్కలు మీడియంగా కట్ చేసి ఇలా 4 మధ్యలో ఒక ఘాట్లు పెట్టుకుని సరిపోతుందండి. ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. ఈ కర్రీ కొంచెం ఆయిల్ పడుతుందండి, పర్వాలేదు, కొంచెం వేసి సరిపోద్ది. గుత్తు వంకాయకి దొండకాయ కన్నా దీని తీరే కొంచెం వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు, రోటీస్కి ఎక్కువ ఉపయోగిస్తారు. ఓకే, సో ఇది గుజ్జు కూరలా ఉంటుందా, పొడి పొడిగానే ఉంటుంది? గుజ్జు కూర వస్తుంది, గుజ్జు కూర వస్తుందండి, రోటీస్కి ఎక్కువ ఉపయోగిస్తారు. చాలా బాగుంటుంది కర్రీ. అవి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పౌడర్, అంటే పచ్చి కొబ్బరినండి, తురుము, నువ్వుల పొడి. నువ్వుల పౌడర్లోనే మళ్ళీ ఇష్టం అన్నమాట మనకి. ఇప్పుడు నువ్వులు పౌడర్ ఉపయోగించుకోలేదు, జీడిపప్పు పౌడర్, లేదంటే బాదం పౌడర్, లేదంటే పల్లీల పౌడర్, ఈ 4 మనకి ఏదైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఏదైనా ఆప్షన్స్ అన్నమాట. మనకి ఇష్టమైన ఏదైనా ప్రాబ్లం లేదండి. నేను నువ్వుల పౌడర్ ఉపయోగిస్తాను. పచ్చి కొబ్బరి పొడి అండి. ఇది వీటిలో ఏమి ఇలా స్టఫ్ చేసేది ఏమి ఉండదా? ఇందులో స్టఫ్ చేసేది ఏముందండి, ఎందుకంటే ఇది మనం కొంచెం వేడి మీద వేయగానే బాగా మెత్తగా అవుతుందండి. మీకు బీరకాయ కోసం తెలియదు ఏముందండి, అంతా వాటరే కదండి. ఇది ఆల్రెడీ అప్పుడు మనం ఇది కొంచెం వాటర్లో కలుపుకొని దాని మీద పోసేసి మూత క్లోజ్ చేసేస్తాం, మూత పెట్టేసి. అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇది సరిపోద్దండి అంతే. ఆయిల్ వేడెక్కింది. పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. నేను నువ్వుల పౌడర్, కొబ్బరి కొంచెం వాటర్లో మిక్స్ చేస్తాను. కొంచెం వాటర్ కొంచెం వేయండి. ఓకే, సరిపోతుంది. నువ్వుల పొడి కదా మేడం, ఇది కొంచెం వాటర్ ఎంత వేసినా కొంచెం గట్టి పడుతుంది మేడం. అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనం దాంట్లో వేసి క్లోజ్ చేసుకోవడం. సో ఈ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అది ఫ్రై అయింది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటుగా కొంచెం గరం మసాలా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. మసాలా కూర అని చెప్పాం కదా, సో మంచి ఫ్లేవర్స్ అనమాట. ఆ మసాలా కూడా వేసాను, గరం మసాలా పొడి. ఇప్పుడు దాంతోపాటుగా మనం ముందుగా రెడీ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసేస్తాం. గరం మసాలా వేసాక బీరకాయ ముక్కలు వేసాము. దాంతోపాటుగా కొంచెం పసుపు, దాంతోపాటుగా కొంచెం కారం అండి. దానికి సరిపడా మనకి ఎక్కువ కావాలంటే మన ఆప్షన్ అనేది. దాని తగ్గ కొంచెం సాల్ట్. ఏంటి మేడం, అంటే ఇది కూడా ఇంకా పడుతుంది కదా మేడం, కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు ఒక్కసారి అది కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టండి అంతే. మా అమ్మగారు మిమ్మల్ని అడిగానని చెప్పమంటున్నారు మేడం. సరే అంటే హాయ్ చెప్పండి మేడం అమ్మగారికి. తప్పకుండా. అమ్మ పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? గౌరీ గారికి ఇంకా మంచి మంచి వంటలన్నీ నేర్పించండి. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఒక్కసారి మూత పెట్టండి. మూత ఒక్కసారి. బీరకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలి. ఒక నిమిషం అది మగ్గిపోద్ది మేడం. అలాగా దీంతో పాటు ఒక 10 minutes ఎలాగ ఉడకాలి మేడం. ఆ ఫ్లేవర్ లాక్కునే వరకు నేను అంతే. అప్పుడు ఇది వేసేసి మనం క్లోజ్ చేసామండి అంతే. ఓకే మేడం, ఇప్పుడు మూత తీసి మేడం ఇది వేసి క్లోజ్ చేసాను. ఇది వేసాను. ఇంకా బాగా ఇప్పుడు బీరకాయ ఉడికిపోతుంది.
మనం స్లో మంట మీద కొంచెం మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు మూత పెట్టేసి సరిపోతుంది. సో చూద్దామా ఓకే, అండి? 10 నిమిషాలు అయిపోయింది కదండి, మూత తీస్తారు. ఆ, ఓకే, మంచి గ్రేవీ రెడీ అయిపోయిందండి. అవును. స్టవ్ ఆపేనా? ఆఫ్ సో చేసుకోవచ్చండి. ఆయిల్ అంతా వచ్చేసింది పైకి వచ్చేస్తుందండి, ఇంకా కర్రీ రెడీ అయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఇది చాలా రోటీస్ వెరైటీగా ఉంది కూర అయితే. అలా బీరకాయ రోటీస్కి చాలా బాగుంటుందండి ఇది. అవును, కొబ్బరి అంతా అవునండి, కొబ్బరి కదండి, నువ్వులు. అన్ని రోటీకి బాగుంటాయి కర్రీ. ఓకే, ఎంతో టేస్టీ, అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. గుత్తి బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూడాలండి, టేస్ట్ చూసి మా వాళ్ళకి చెప్పాలండి. డన్. గుత్తి బీరకాయ మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నూనె, గరం మసాలా, నువ్వుల పొడి, పసుపు. గుత్తి బీరకాయ మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నువ్వుల పొడి, కొబ్బరి తురుము వేసి నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి బీరకాయని గుత్తిలాగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి. పసుపు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టాలి ఒక 10 నిమిషాల సేపు. బీరకాయ మగ్గింది అనుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా కలిపి పెట్టిన నువ్వులు, కొబ్బరి వాటర్ని పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు కూర బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి బీరకాయ మసాలా కర్రీ రెడీ.